నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి 3 రోజులైంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి బ్రో మీరు వ్లాగరా అని అడిగాడు. హాయ్ గైస్ ఎట్లా నడుస్తుంది మండే? నాదైతే ప్రతి టిపికల్ ఉండే టాస్క్స్, కాల్స్, అలైన్మెంట్స్, డాక్యుమెంటేషన్ ఇదంతా కాదన్నట్టు ఐటీ వాళ్ళు వాళ్ళ టైం తీసుకుంటున్నారు. అంతా అయిపోయి చేసుకుని ఇప్పుడు ఇందాకే రూమ్కి వచ్చా. ఇప్పుడు టైం ఏమో 11:30 అనుకుంటా, 11:33. ఇంకా తిందామని చెప్పి ఇదిగో ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకున్నాం. యాక్చువల్లీ వాళ్ళకి అనుకున్న వీడియో ఆల్మోస్ట్ మొత్తం తీసా, కానీ ఎందుకు నాకే ఎక్కలేదు. సరే ఇంకేదో ఒకటి పెట్టాలి కదని చెప్పి నేను ఒక జరిగిన ఇన్సిడెంట్ దాని నుంచి నేను రియలైజ్ అయింది చెప్దామని వచ్చా. సో మా అపార్ట్మెంట్లో చిన్న జిమ్ ఉంటుంది, అక్కడే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంకా వీడియోస్ కూడా అక్కడ చేసుకుందామని వెళ్ళా, ప్లాన్ చేసుకున్నాం. వర్కౌట్ చేసి ఇంకా వీడియో చేసుకున్న టైంలో ఇంకా అబ్బాయి ఉన్నాడు అక్కడ, సాంగ్స్ ప్లే చేసుకొని చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అబ్బాయిని అడిగా, బ్రో కెన్ యూ పాజ్ ద సాంగ్స్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ టేక్ సమ్ వీడియోస్ అండ్ లీవ్ అని చెప్తే సరే అన్నాడు. నేనేమో ఒక మూలకి వెళ్ళి వీడియోస్ తీసుకున్నా. తర్వాత ఒక 2 వర్కౌట్స్ చేసుకుని వచ్చేద్దాం అనుకుంటే అబ్బాయి వచ్చి అడిగాడు బ్రో ఆర్ యూ వ్లాగర్ అన్నాడు. నో బ్రో ఐ జస్ట్ స్టార్టెడ్ 2-3 days బ్యాక్, ఐఎమ్ ట్రైయింగ్ సంథింగ్ అన్నట్టు. అంటే ఓ ఇట్ టేక్స్ కరేజ్ బ్రో అన్నాడు. నీకు అలా కనపడుతుంది నాయన, నాకు గులాబ్ జాములు గలగలాడిపోతున్నాయి వేరే వాళ్ళ ముందు వీడియో చేయడానికి అనుకున్నా. అప్పుడు సడన్ గా రిలీజ్ అయిన పాయింట్ ఏంటంటే నేను కూడా చాలా మందిని చూసి అలానే అనుకునేవాడిని, అబ్బా ఎంత ఈజీగా వీడియోలు చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ అని. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు కూడా ఆ గులాబ్ జామున్ ఫేస్ పాస్ అయ్యే వచ్చారని. నేను ఇంకా గులాబ్ జామున్ ఫేస్ లోనే ఉన్నా. అండ్ దిస్ అప్లైస్ ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ లో కొంతమంది హెవీ వెయిట్స్ ఈజీగా లిఫ్ట్ చేస్తుంటారు, బట్ ట్రూత్ ఏంటంటే దే హావ్ ఆల్రెడీ గోన్ త్రూ దట్ ఫేజ్ అండ్ యూ ఆల్సో హ్యావ్ టు గో త్రూ దట్ ఫేజ్. I also have to go through that phase. Everyone has to go through that phase. Comment down gulab jamun to get the link for rasgulla.